ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 31లోపు కన్యారాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ యొక్క కన్యారాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 విషయాల్లో కన్యారాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? కన్యారాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం కన్యారాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యారాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బుని, గౌరవాన్ని, ఆస్తిని బాగా ఇష్టపడతారు. ఈ రాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం పూర్తయినంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. కన్యారాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వీరు చాలా కష్టపడి వర్క్ చేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం, ఇతర పనుల్లో కూడా సక్సెస్ని 100% సాధిస్తారు. అంతేకాదండి, వీరు తమ పనిని నిర్ణీత సమయంలో అంటే ఇన్ టైంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు కన్యారాశి వారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత ఈజీ కాదు. వీరు కొన్ని సాంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను అస్సలు ఇవ్వరు కన్యారాశి వారు. ఈ రాశి వారు చెడు అలవాట్లకు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనకబడిపోతారు. ఒక్కోసారి ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ రాశి వారు చాలా మొండివారు కూడా. ఇక కన్యారాశి విద్యార్థులకు జనవరి నెల మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు 100% కష్టపడి చదివినప్పటికీ కూడా మీకు సగమే రిజల్ట్ అనేది వస్తుంది. దీంతో మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. కానీ అలా డిసప్పాయింట్ అవ్వకండి. ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి కన్యారాశి విద్యార్థులు. ఇక విదేశాల్లో చదువుకోవాలనుకునే కన్యారాశి విద్యార్థులకు ఈ టైం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. కుటుంబపరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి అవి పెద్దవిగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే కన్యారాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవపడే సంఘటనలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇకపోతే కన్యారాశి వారు మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఈ టైంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా చక్కటి రిజల్ట్ చూస్తారు. ఇక ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా 99% ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నాలు ఆ దిశగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి, పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి. ఇక కన్యారాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. జనవరి నెలలో ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. ఈ యొక్క రాశి వారు ఈ మాసంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఈ యొక్క రాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. కన్యారాశి వారికి జనవరి నెల ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక ఆస్తుల విషయంలో కనుక చూసినట్లయితే ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన కన్యారాశి వారికి ఈ టైంలో పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి. కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. ఇక కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు
అద్భుత ఫలితాలను అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఇక కళారంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, దర్శకులు, ప్రొడ్యూసర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక లాభాలు ఎక్కువగా వరిస్తాయన్నమాట. స్పాన్సర్ చేసిన సినిమాల్లో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక సినీ రంగంలో మీరు ప్రతిభకు తగ్గ గుర్తింపును మీరు పొందడం జరుగుతుంది. కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ జనవరి నెల సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు జనవరి మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ టైం అంత అనుకూలంగా లేదు. మీరు మరింత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు కీలకమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యక్తిగతంగా వ్యాపారం చేసేవారికి జనవరి చివరి వారం అనుకూలంగా ఉంది. బిజినెస్లో ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తులు భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. మీకు వ్యాపారపరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్స్ను గుడ్డిగా ప్రతి విషయంలో నమ్మడం అంత మంచిది కాదు. ఇక రాజకీయ రంగంలో ఉన్న కన్యారాశి వారికి ఈ సమయంలో ఎక్కువ విమర్శలు అనేవి ఎదురవుతాయి. ఈ టైంలో కన్యారాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ టైంలో మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా అవసరం. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇకపోతే అందువలన దూర ప్రయాణాలను వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఈ కన్యారాశి వారు ఈ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికంటే మరింత సమయాన్ని తీసుకుంటుంది. మీరు చేయాలనుకున్న పని సకాలంలో పూర్తి చేయలేరు. ఆ పని చాలా నిదానంగా స్లోగా సాగుతుంది. పని అయితే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో ఎక్కువ టైం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు, చిరాకు వస్తాయి. ఇకపోతే మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం కన్యారాశి వారు చేయవలసినటువంటి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కనుక మనం చూసుకున్నట్లయితే నవగ్రహ పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఇక వృషభ రాశి వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయడం మీకు అంతగా కలిసి రాదు. కాబట్టి వారికి దూరంగా ఉండాలని మీకు జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. ఇక కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో స్త్రీలు నిత్యం విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయడం ద్వారా మీకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, శుభ ఫలితాలు పొందుతారు. సో చూశారు కదండి, కన్యారాశి వారు మీ జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, ఏ విషయాలు వృషభ రాశి వారి జీవితంలో అనుకోని పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం కన్యారాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యారాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి. అదేవిధంగా అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.